తెలుగు ఫ్లేమ్ వీక్షకులందరికీ స్వాగతం. తెలుగు కార్తీక దీపం సీరియల్కు మలయాళం కార్తీక దీపం సీరియల్కి ఉన్న తేడాలేంటో, మలయాళం కార్తీక దీపం సీరియల్ కథ ఏంటో క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. కార్తీక దీపం సీరియల్ స్టార్ మాలో టాప్ సీరియల్గా కొనసాగుతుంది. ఈ సీరియల్ మలయాళ భాషలో ప్రసారమైన కరుతుముత్తు అనే సీరియల్ నుండి రీమేక్ చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. మలయాళం కార్తీక దీపం స్క్రీన్ ప్లేకు తెలుగు కార్తీక దీపం స్క్రీన్ ప్లేకు చాలా తేడాలు ఉన్నప్పటికీ మెయిన్ స్టోరీ మాత్రం ఒకటే. తెలుగు కార్తీక దీపం సీరియల్లో దీపకి సవతి తల్లి ఉన్నట్లు అక్కడ సవతి తండ్రి ఉంటాడు. దీప శ్రావ్యలకు తల్లి ఒకరే కానీ తండ్రులు వేరు. తండ్రి మాటలు విని వక్రబుద్ధి కలిగి ఉంటుంది శ్రావ్య. దీప నలుపు రంగుతో ఉన్నప్పటికీ మంచి మనసు కలిగిన అమ్మాయి. దీప శ్రావ్యలు ఆనందరావు సౌందర్యల కొడుకులైన డాక్టర్ కార్తిక్ ఆదిత్యలను పెళ్లి చేసుకుంటారు. మొదట తెలుగులో చూపించినట్లే శ్రావ్య కార్తిక్ను ఇష్టపడుతుంది, తరువాత మారిపోతుంది. మొదట సౌందర్య కూడా దీపను అనేక కష్టాలు పెడుతుంది. దీప సవతి తండ్రి దీప సంతోషంగా ఉండటాన్ని సహించలేడు. ఇక కార్తిక్ ఒక యాక్సిడెంట్ కారణంగా తండ్రి కాలేడని నమ్ముతూ ఉంటాడు. ఇక తెలుగులో విహారీ పాత్ర ఉన్నట్లే మలయాళంలో కూడా ఆ పాత్ర ఉంది. కొంతకాలానికి దీప తల్లి కావడంతో దీప క్యారెక్టర్ పట్ల అనుమానాన్ని వ్యక్తపరుస్తాడు కార్తిక్. మలయాళం కథలో కూడా డాక్టర్ కార్తిక్కు డాక్టర్ మౌనిత అనే స్నేహితురాలు ఉంటుంది. తను కార్తిక్ను ప్రేమిస్తూ ఉంటుంది. తను దీపను కార్తిక్ను ఎలాగైనా విడదీసి కార్తిక్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. దీపను చంపే ప్రయత్నంలో తనకి స్లో పాయిజన్స్ని ఇంజెక్ట్ చేస్తుంది. తర్వాత రుద్ర అనే రౌడీ ద్వారా దీపను యాక్సిడెంట్ చేసి చంపే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో రుద్ర మంచివాడిగా మారిపోయి దీపకు సహాయంగా ఉంటాడు. ఇక కడుపుతో ఉన్న దీప కార్తిక్ అనుమానించడాన్ని తట్టుకోలేక ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఇక కథ 5 ఏళ్ల తర్వాత కొనసాగుతుంది. మౌనిత ఇచ్చిన ఇంజెక్షన్స్ వలన అనారోగ్యం పాలవుతుంది దీప ఒక కూతురికి జన్మనిచ్చి ఉంటుంది. దీపకు మలయాళ కథలో కేవలం ఒక కూతురు మాత్రమే ఉంటుంది. అది కూడా తెలుపు రంగులో ఉన్న శౌర్య మాత్రమే ఉంటుంది. కార్తిక్ను సౌందర్య మౌనితను రెండో పెళ్లి చేసుకోమని అడుగుతుంది. మౌనితకు తన మనసులో చెల్లెలు స్థానం మాత్రమే ఉందంటాడు కార్తిక్. అనుకోకుండా కార్తిక్ తండ్రి ఆనందరావు దీపను తన మనవరాల్ని ఒక చోట చూస్తాడు. దీప కార్తిక్ భార్యగా ఉండనంటుంది, ఇంటికి తిరిగి రానని చెబుతుంది. తరువాత రహస్యంగా దీపను ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు ఆనందరావు. తరువాత సొంత మనవరాల్ని ఒక దత్తపుత్రికగా ఇంటికి తీసుకొని వస్తాడు ఆనందరావు. కార్తిక్ తన తండ్రి అని తెలియకుండానే ఆ పాప ఇంటికి వస్తుంది. కార్తిక్ మౌనితతో తన మనసులో దీపకు తప్ప ఇంకెవరికి భార్య స్థానం లేదంటాడు. అది విని భరించలేకపోతుంది మౌనిత. ఇంకా కార్తిక్ అనాథ పాపకు దగ్గరవడాన్ని కూడా సహించలేకపోతుంది మౌనిత. కొద్ది రోజుల తర్వాత దీప ప్రాణాలతో ఉందని తెలుసుకుంటుంది మౌనిత. అలాగే కార్తిక్ దగ్గర ఉన్న పాప కూడా దీప కూతురు అనే విషయం మౌనితకి తెలిసిపోతుంది. దీపను పాపను చంపాలని ఎన్నో ప్లాన్స్ వేస్తుంది. రుద్ర దీపను కాపాడుతూ ఉంటాడు. కార్తిక్కు నిద్ర మాత్రలు ఇచ్చి మౌనిత కార్తిక్ పక్కన పడుకొని అది ఆనందరావు చూసేలా చేస్తుంది. ఆనందరావు ఆ విషయాన్ని కార్తిక్ని అడగడంతో మౌనిత తనను మోసం చేస్తుందన్న విషయాన్ని గ్రహిస్తాడు కార్తిక్ మౌనిత ముందు మంచిగా ఉంటూనే తన పైన రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్స్ వేస్తాడు. తర్వాత ఒక ఆటో డ్రైవర్ దీపను రేప్ చేసే ప్రయత్నంలో దీప తలకు గాయం అవుతుంది. దీప గతాన్ని మర్చిపోతుంది. కూతురు ద్వారా దీప బతికే ఉందనే విషయం తెలుసుకుంటాడు కార్తిక్కు తండ్రి అయ్యే అవకాశం ఉందని, దీపకు పుట్టిన కూతురు తన సొంత కూతురు అనే విషయాన్ని గ్రహిస్తాడు కార్తిక్. తరువాత కార్తిక్ దీపకు గతాన్ని గుర్తు చేయించే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో అందరికీ దూరం అవుతుంది దీప. కార్తిక్కు స్నేహితుడైన మరో డాక్టర్ ఇంట ఆశ్రయాన్ని పొందుతుంది దీప. తరువాత కార్తిక్ కూతుర్ని చంపే ప్రయత్నం చేస్తుంది మౌనిత. పాపని కాపాడబోయి శ్రావ్య మౌనిత తల పగలగొడుతుంది. మౌనిత చనిపోయిందని అనుకుంటారు. ఆ నేరాన్ని కార్తిక్ తన మీద వేసుకొని సరెండర్ అయి జైలుకు వెళ్తాడు. చావు నుండి బయటపడుతుంది మౌనిత. కార్తిక్ పైన పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. తర్వాత కార్తిక్ జైలు నుండి బయటికి వస్తాడు. కొంతకాలానికి స్నేహితురాలు హిమని గతంలో చంపిందన్న విషయం బయటపడి జైలుకు వెళ్తుంది మౌనిత.
తరువాత జైలు నుండి తిరిగి వచ్చి మౌనిత కార్తీక్ను చంపాలని ఒక యాక్సిడెంట్ని ప్లాన్ చేస్తుంది. అదే సమయంలో శ్రావ్య ఒక అమ్మాయికి జన్మనిస్తుంది. అనుకున్నట్లే లారీతో కార్ యాక్సిడెంట్ చేయిస్తుంది మౌనిత. కాకపోతే కారులో కార్తీక్కు బదులుగా కార్తీక్ తమ్ముడు ఆదిత్య ఉంటాడు. ఆ ప్రమాదంలో ఆదిత్య చనిపోతాడు. తరువాత కార్తీక్ స్నేహితుడైన డాక్టర్ ఇంట్లోనే గతం మర్చిపోయి ఉన్న దీపను కలుస్తాడు కార్తీక్. అదే సమయానికి కార్తీక్కు క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. తను ఒకవేళ చనిపోతే దీపను తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని స్నేహితుడిని కోరతాడు. తరువాత ట్రీట్మెంట్ కోసం జర్మనీకి వెళ్ళిపోతాడు కార్తీక్. భర్తను చంపినందుకు శ్రావ్య మౌనితపై పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మౌనితను చంపేస్తుంది. అలా మౌనిత చనిపోతుంది. తరువాత దీప గతం గుర్తుకు వచ్చి ఇంటికి తిరిగి వస్తుంది. మౌనిత హత్యా నేరాన్ని రుద్ర తనపైన వేసుకుంటాడు. ఇక శ్రావ్య తన బిడ్డను దీపకు అప్పగించి మౌనితను చంపినందుకు పోలీసులకు సరెండర్ అవుతుంది. శ్రావ్య నిజాన్ని ఒప్పుకోవడంతో రుద్ర బయటికి వస్తాడు. జర్మనీ నుండి తర్వాత తిరిగి వస్తాడు కార్తీక్. ఇక కార్తీక్, దీప కార్తీకుల కూతురు, ఆదిత్య శ్రావ్యల కూతురు కలిసి ఉంటారు. తర్వాత ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. దీప కూతురు కలెక్టర్ అవుతుంది. ఇలా మలయాళం సీరియల్ కథ కొనసాగుతుంది. ఇక రాబోయే కార్తీక దీపం తెలుగు కథలో మౌనితకు ఒక కొడుకు పుట్టి తర్వాత జైలు నుండి తిరిగి వచ్చి మౌనిత కార్తీక్ పై పగ తీర్చుకునే ప్రయత్నాలు చేయవచ్చు. అందులో భాగంగా ఆదిత్య చనిపోవచ్చు. తర్వాత ఆదిత్యను చంపినందుకు శ్రావ్య మౌనితను చంపవచ్చు. ఆ తర్వాత శౌర్య, హిమ, ఆదిత్య కొడుకు దీపు, ఇంకా మౌనితకు పుట్టిన కొడుకు, వీళ్ళ నలుగురిని పెద్దవాళ్ళని చేసి కథ కొనసాగించవచ్చు. ఈ ప్రకారంగా చూస్తే ఈ సీరియల్ ఇప్పుడప్పుడే పూర్తయ్యే అవకాశాలు ఏమాత్రం కనబడడం లేదు. మరో 500 ఎపిసోడ్లకు పైగా కార్తీక దీపం సీరియల్ ఎప్పటిలాగా కొనసాగుతుందని అర్థమవుతుంది. కార్తీక దీపం సీరియల్ రాబోయే స్టోరీని మీరేదైనా ఊహించినట్లయితే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. తెలుగు ఫిల్మ్ నుండి వచ్చే మరిన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడడానికి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.